అందరికీ నమస్కారం. ఎస్ఎం ఆటోమొబైల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద హైదరాబాద్ టు యాదగిరిగుట్ట ట్రావెల్ చేయబోతున్నాము. సో, ఈ వెహికల్ ఒక్క సింగిల్ చార్జ్‌తో మనము ఒక 60-70 కిలోమీటర్స్ బిట్వీన్ ఉంటుంది ఇక్కడికెళ్ళి. సో, మనం ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చో చూద్దాము. మీరు ఈ థంబ్‌నెయిల్ కనుక వచ్చినట్టయితే ఈ వీడియో కంపల్సరీగా నేను డిస్క్రైబ్ చేయబోతున్నాను. మనం ఎన్ని రూపీస్‌లో ట్రావెల్ చేయొచ్చు అని. ఇది ఎలాంటి క్లిక్ బైట్ వీడియో కాదు. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం వెహికల్ ఫుల్ చార్జ్ పెట్టుకున్నాము. అండ్ మీరు చూడొచ్చు 100% మన డాష్‌బోర్డ్ మీద. అండ్ టైం వచ్చేసి 5:12. మనకు డిస్‌ప్లే మీద ఓడోమీటర్ రీడింగ్ చూడొచ్చు 4954 అండ్ రేంజ్ మనకు 135 చూపెడుతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్‌లో ఎంత రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనం మ్యాక్సిమం ఈరోజు జస్ట్ నార్మల్ మోడ్‌లోనే ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ నార్మల్ మోడ్‌లో మనకి ఎంత రేంజ్ ఇస్తుందో కూడా చూద్దాము. ఈ వెహికల్ స్లో చార్జర్‌తో చార్జ్ చేయడానికి 5.5 to 6 అవర్స్ టైం పడుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో మీరు ఈజీగా 90 మినిట్స్‌లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూడొచ్చు దాదాపు 20 కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేశాము. అండ్ మనం ఈ ట్రావెలింగ్‌లో మ్యాక్సిమం ఎకనామికల్ స్పీడే మెయింటైన్ చేయబోతున్నాము. దట్ ఈస్ 40-60 బిట్వీన్‌లో. ఈ వెహికల్ తీసుకొని నేనైతే దాదాపుగా నియర్లీ 5000 కిలోమీటర్స్ అయితే నడిపించాను. వెహికల్ స్మూత్‌గా ఉంటుంది. అండ్ మీకు టాప్ స్పీడ్ కూడా మంచి ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అచీవ్ చేయొచ్చు ఈజీగా. బట్ వీళ్ళు సర్వీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ రేంజ్ కూడా నేను నార్మల్‌గా ఒక 100-115 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. బట్ ఇవాళ మనము ఎంత రేంజ్ వెళ్తుందో కూడా చూద్దాము. మనతో పాటు ఈ చార్జర్ అయితే కూడా క్యారీ చేస్తున్నాను. సో దట్ మనకు వెహికల్ ఎక్కడైనా సడన్‌గా స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ఎండింగ్ 20% ఫాస్ట్‌గానే డ్రైన్ అవుతుంది బ్యాటరీ. సో, మనం బిఫోరే ప్రీ ప్లాన్డ్‌గా ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు మీరు చూడొచ్చు దాదాపుగా మనము 31 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. అండ్ 79% రిమైనింగ్ ఉంది. 21%తో మనం 31 కిలోమీటర్స్ మటుకు ట్రావెల్ చేశాము. బట్ లాస్ట్ 20%లో 30 కిలోమీటర్స్ రేంజ్ డిస్‌ప్లే చేస్తుంది. బట్ దానికన్నా తక్కువనే రేంజ్ ఇస్తుంది. ఈ వెహికల్ యొక్క స్క్రీన్ గార్డ్ గానీ, మీరు క్రాష్ గార్డ్ గానీ బై చేద్దామని ప్లాన్ చేస్తే మీరు లింక్ డిస్క్రిప్షన్‌లో చెక్ చేయొచ్చు. నేను పర్సనల్‌గా ఈ స్క్రీన్ గార్డ్ ఒక 4-5 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మంచి క్వాలిటీ ఉంది. బ్రైట్‌నెస్ బ్రైట్ సన్‌లైట్‌కి మరీ హై విజిబిలిటీ అయితే ఉండదు. సో, డీసెంట్ ఎనఫ్ ఉంటుంది. మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి కావాలంటే మా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు దాదాపు 53 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. విత్ 62 టాప్ స్పీడ్‌తో. అండ్ ఇప్పుడు రిమైనింగ్ 66% బ్యాటరీ రిమైనింగ్ ఉంది. మనం బిట్వీన్ 40-60 కేఎంపీహెచ్ స్పీడ్‌లోనే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మీరు చూడొచ్చు 5000 కిలోమీటర్ రీడింగ్ క్రాస్ చేసింది ఓడోమీటర్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీసెంట్‌గా ఎకనామికల్ రేంజ్ స్కూటర్స్ కూడా లాంచ్ చేశారు. మీకు ఏ స్కూటర్ బెస్ట్ నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్‌లో. మీరు ఏ వెహికల్ అయినా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు బ్యాటరీ హై టెంపరేచర్‌లో ఉంటే లైక్ మనం ఇన్‌స్టంట్‌లీ యూజ్ చేశాక ఒక 20-30 మినిట్స్ గ్యాప్ ఇచ్చినంక వెహికల్ ఛార్జింగ్‌కి పెట్టండి. సో దట్ మనకు బ్యాటరీ లైఫ్ ఎక్కువొస్తుంది. అండ్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. బ్యాటరీ కొంచెం కూల్ అయ్యాక ఛార్జింగ్ పెడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనం వరంగల్ హైవే ఎగ్జిట్ చేసి ఇప్పుడు చూడొచ్చు మీరు రాయగిర్ లేక్ వ్యూ ఇది.
ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ హైపర్ మోడ్‌లో మనకు 116 కేఎంపీహెచ్ మటుకు వెళ్ళొచ్చు. ఈ వెహికల్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు 4 కిలోవాట్ మటుకుంటుంది. సో, ఈ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మనకు 4 యూనిట్స్ ఆఫ్ కరెంట్ కన్జ్యూమ్ అవుతుంది ఫుల్ ఛార్జ్ పెట్టుకోనీకి. అండ్ 1 యూనిట్ కాస్ట్ మనకి యావరేజ్‌గా ఒక 6-8 రూపీస్ బిట్వీన్‌లో ఉంటుంది. ఒక ఇండివిడ్యువల్ హౌస్‌ది ఎలక్ట్రిక్ బిల్. కమర్షియల్‌ది ఎక్కువుంటుంది కొంచెం. సో, మనం 8 రూపీస్ లెక్క పెట్టుకున్నా గానీ మనకు ఈజీగా ఒక 30-32 రూపీస్ బిట్వీన్‌లో మనం ఈ వెహికల్ ఒక 120-130 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ 30 రూపీస్‌తో. సో, ఆ సింపుల్ క్యాలిక్యులేషన్‌తో మనం జస్ట్ ఇప్పుడు దాదాపు ఒక 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. సో, ఈజీగా మీరు జస్ట్ ఒక 15-16 రూపీస్‌లో ఒక 60 కిలోమీటర్స్ మటుకు ట్రావెల్ చేయొచ్చు. మీరు చూడొచ్చు ఇది యాదాద్రి టెంపుల్ సిటీ. అండ్ మనం ఇప్పుడు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. 56% రిమైనింగ్ ఉంది బ్యాటరీ. అండ్ ఇప్పటి మటుకైతే ఛార్జింగ్ అయితే పెట్టలేదు నేను వెహికల్. ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. మనం 67 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఇప్పటి మటుకు. మీరు చూడొచ్చు యాజ్ సన్ బ్రైట్‌నెస్ పెరిగినప్పుడు మీ స్క్రీన్ విజిబిలిటీ అయితే ఎక్కువ ఉండదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో. ఇప్పుడు టైం దాదాపు 11 అవుతుంది. అండ్ జస్ట్ ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని మనము మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. రిమైనింగ్ ఇప్పుడు ఒక 21% ఉంది బ్యాటరీ. అండ్ దో మనకి ఇప్పుడు ఈ 21%తో 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చని చూపెడుతుంది. బట్ మనం ఎంత దూరం వెళ్ళగలుగుతామో చూద్దాము. ఈ వెహికల్ ఆటోమేటిక్ ఈకో మోడ్‌కి స్విచ్ అవుతుంది. బ్యాటరీ 15% బిలో తగ్గాక. మీరు చూడొచ్చు డిస్టెన్స్ 118 ట్రావెల్ చేశాము ఇప్పటి మటుకు. ఇప్పుడు మనము రిమైనింగ్ 10% బ్యాటరీ ఉంది. అండ్ చూడొచ్చు ఓన్లీ ఈకోస్ మోడ్ అనేది డిస్‌ప్లే చేస్తుంది. అండ్ 13 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపెడుతుంది. మనం ఇంకా ఒక 7-8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో, చూద్దాము మనము మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతామా? లేదా మధ్యలోనే ఛార్జింగ్ పెట్టుకోవాలా? ఇప్పుడు మనకు 8% బ్యాటరీతో కూడా మనకు టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూద్దాము. మనకు రోడ్ సర్ఫేస్ మాత్రం ఫ్లాట్ ఉంటే ఈజీగా మీరు ఒక 40 కేఎంపీహెచ్ స్పీడ్ అయితే టచ్ చేయొచ్చు. బిలో 10% ఉన్న బ్యాటరీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో, మీరు చూడొచ్చు 40-43 మటుకు వెళ్ళింది. ఈకో మోడ్‌లో. అండ్ ఇప్పుడు మనము ఫైనలీ రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వెహికల్ ఛార్జింగ్ పెట్టుకుంటాను. మీరు చూద్దాం మనకు ఎంత బ్యాటరీ రిమైనింగ్ ఉందో. 5% బ్యాటరీ అనేది రిమైనింగ్ ఉంది. మనం 141 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.